కాదు ఓయ్ ఎంతసేపు అంటావు ఇంకా పొలం కాడికి పోదులే ఇక నీకోసం నేను చూస్తున్నట్టు నువ్వేమో మంచి సాపుకొని పండుకున్నావు. ఏడికే పోయేది పానంతా పిచ్చ పిచ్చ అవుతుంది శాతం అయితే లేదంటే పొలం కాడి పొలం కాడ రిత్తాను. ఏ పోదులే వర్షం పడుతుంది అంటే పండవు మళ్ళా. ఏం కాదు పోదాం ఒక్క కొద్ది షైప్ అయినాక పోదాం. అయినా నువ్వు రాదని అత్త కొద్ది అయినాక నువ్వే పోతే నేనే అవకాశం పైన కొత్త పా లేదు నువ్వే పోయిరాపు. ఇంటికాడ పని ఎవరు చేస్తాను అనుకుంటాను మరి. ఏడి వాళ్ళే శాతం అయితే అంత పానం అంతా పిస పిస ఉన్నది కడపలో విసుకుతాంది. ఇంత పెరుగు కలిపో సపరేట్ ఇంత బుక్కడ తినవంట అన్ని కలిపిస్తా ఇంకొంచెం తాగపోయినావు. ఆ రాకేష్ కానీ సోపతి పట్టుతుందంట అంటే వాని సోపతి పడతావు. వానికి బుద్ధి లేదు నీకు బుద్ధి లేదు. అగో నువ్వు వాడినైతే ఏమాలకే ఇక అడ్డు దాయిచ్చేది వాడే ఏమో తాగిస్తాడు. ఆయనకి బుద్ధి లేదు నీకు బుద్ధి లేదు. సరే నువ్వేదో లోపల పోయిగా ఏ పొలం కడి వదిలే నువ్వు నేను పోతాగా నువ్వు తాగి ఏదో ఒకటి అయితే తెలుస్తుంది మీ ఇద్దరికి. వాడు మాకు ఇంటి మొక్కని రండి మన సంగతి చెప్తా కానీ ఈసారి. సరే నువ్వు లోపల పో నేను పోతా కానీ పోతా. నువ్వు కనుక ఇలా పోకపోవాలా చీపురు గట్ట తిరిగి పో. సరే కానీ పోతా. హలో అరే ఏడున్నోరా? నువ్వు రాకేష్ గారిని తీసుకొని పొలం కాడికి రా. ఏ తలకే నొత్తాంది ఘోరంగా. నువ్వైతే రారా ఆడేద్దాం మనం. సంస్కారహీనులు. సరే దా ఉంటా వస్తాను బయలుదేరుతాను. నేను పోయేస్తానే పొలం కాడికి. నీ పొలం కాడికి పోతారే. సరే పోయిరా. అబ్బాయి తలకే నొప్పి వర్షం అయితే లేదు. ఇంత 90 వెయ్యాలి. అవురా రాకేష్ ఇక రా కిరణ్ వచ్చినావురా? ఏం తావరా ఇంత ఇవ్వరాక? ఏం తాగుర్రా నైట్ తాగినాక తలకే ఒకటే నొప్పి. నాకు నొత్తాను. ఇప్పుడు మన నైట్ ముగ్గురం తాగినావా? నువ్వు ఆయన వీకిరావు ఇంటికి. ఇక వీకినాక వీడు నైట్ అంతా తొర్రిచ్చిండ్రా. ఇక తప్పగా తీసుకోవాల్సి వచ్చింది. షాటు వేండ్రా ఊరు వారు ఏ షాటు పోయినరా? షాడేరా ఊరు పిచ్చి బాడు కావు. గట్లా పోయే కన్నా చక్కగా పెళ్లి చేసుకో రాదురా. పెళ్ళి ఎడ చేసుకోవాలరా? పెళ్ళి ఎడపాడగలరా పొరాలు? రోజు రాత్రి మంచంలో అంటే తిడతా అన్న మంచిగా తిడుతుంది పెళ్లి చేసుకో అని. మంచమే అబ్బా ఇదేంద్రు పిల్ల ఎక్కువ ఉన్నారా? ఇంత మంది ఇంతోడికి ఇదే కూర్చుంటారు ఎప్పటికీ. కోసుకుంటాడు వాడు రోజు రోజుకు అగ్గిలు కడ తయారవుతాడు. దా పడేవు తాయిలంగా మాట వింటాడంటే మాట లేదు మన్ను లేదు. అటు పోతా అంటాడు ఇటు పోతా అంటాడు. అల్లేళ్ళు పెడతాడు ఇల్లు పెడతాడు. ఏం చెప్పాలి వాడికి? అవురా రాకేష్ గా నీకు ఎన్ని ఎకరాలు ఉన్నారా? మీకు మొత్తం 6 ఎకరాలు ఉండేరా. 3 ఎకరాలు అయింది. 3 ఎకరాలు ఎట్లేదు రారలా? మా తాతగాడు అప్పుడు ఆ కాలంలో దాని దగ్గర దీని దగ్గర 3 ఎకరాలు గుడ పెట్టిండు. 3 ఎకరాలు ఉండేది అంతే. ఈ 3 ఎకరాలు నువ్వు దగ్గరికి పోయి నువ్వు కూడా అది చేస్తావు అంతే. నువ్వు గట్ల అవుతావు. మొత్తం ఆపాలికి ఎక్కువ చేయాలి దాన్ని. ఎంతసేపు దిద్దుతావురా నాకు అర్థమైతలేదు. చెప్పురా మంది వచ్చినావు లేదా? మంది వచ్చినా మా కానీ రాదురా. ఎంతసేపు రా ఏం చేస్తావురా పని? ఇలా పని బాగుండదురా. తలకేనా వస్తాను అక్క నీతో నైట్ అంతా ఆడనే ఉన్నాడైంది. కట్టాలి ఇలా మందు కొట్టాలి. నీతోడు పెట్టుకుంటే అయితే ఆరా పని అలా అవుతుందిరా. అరే ఏవి లోపల పోయినాక ఏం కథలు పడాడో తెలియదురా. నీ అక్క నేను ఆ ట్యాంక్ కాడ ఉన్న 1/2 కిలోమీటర్లు ఉంటుంది వచ్చి కొంపకున్న దానికి ఆడోడితో ట్యాంక్ కాడ దాకిన పడ్డది. అరే శంకర్గా నువ్వు బాగా ఊరు మాట్లాడతావురా నా గురించి. అచ్చగా చూస్తా. ఇప్పుడు మా తాత గురించి మాట్లాడినావు, అక్కడ నా గురించి మాట్లాడినావు. లేకపోతే ఆడు నీ గురించి తెలియదు. చక్కని పూసావా అని అది తెలియకుండా నాకు దా కూర్చో. తెచ్చినా అదేలే మా తెచ్చినా. అరే పెళ్లి చేసుకోరా. పెళ్లి చేసుకుంటే ఎంత మంచిగా ఉంటుంది ఎరికేనా లైఫ్ పిల్లలతో. అక్క నేనంటే నా పిల్లానికి ఇట్లా ఉణుకుతా ఉంటుంది. అది మంచిగా ఉంటుంది చేసుకోరా. అప్ప ఉంచి పెళ్ళి పిల్లని మొత్తుకుంటాను. పెళ్లి చేసుకుంటే అంత మంచిగా ఉంటుందారా? చేసుకోరా. చేసుకుంటే మంచిగా ఉంటుంది. అబ్బో మంచిగా ఉంటుందంట పెళ్లి చేసుకుంటే. సూపర్ ఉంటుంది. వీడు చెప్తున్నాడు. అయితే కానీ మీ పిల్లలతో ఎట్లుంటారా? మంచిగా ఉంటారా మీరు? ఎట్లుండేంద్రా నా పిల్లలతో ఎట్లుంటానా? చెప్పుడు కాదు చూపిస్తా. ఎదుగుర్రి నన్ను ఎటన్నా బయటికి తీసుకుపోరాదు. బయటికి ఏడికే పోయేది. అయినా బయట చూడు మబ్బులు ఎట్లా పడ్డాయో. వర్షాకాలం నువ్వు బయటికి పోయి వర్షంలో తడిచినావు అనుకో నీకు జలుబు అయితే నాకు తుమ్ములు వస్తాయి.
తుమ్ములు వస్తాయి మాగా చెప్తావు ఇట్లాంటి. ఎండాకాలం ఏమో ఎండ కొడుతుంది నల్లగా అవుతామని తీసుకుపోలే, వర్షాకాలం ఏమో వర్షం పడుతుందని తీసుకుపోలే, చలికాలం ఏమో చలి పెడుతుందని తీసుకుపోలే. ఇంకెప్పుడు తీసుకుపోతావు బంగారం నన్ను? మరి అన్ని కాలాలు నీ వంటనే ఉన్నాయి, నువ్వు బయటికి ఎందుకు చెప్పు? బాగా చెప్తావు మరి అన్నట్టు తీసుకుపో. ఎడిపోదని చెప్పు. కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ అటు ఇటు తిరుగుతారు షికార్లు, కానీ నువ్వు ఎటు తీసుకుపోతలేవు నన్ను. సినిమా పోదామా? పోదామా? కొత్త సినిమా వచ్చింది, అడవిలో అరుపులు. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. మంచిగా ఉంటుంది. సరే పోదాం ఇవాళ సాయంత్రం. సరే 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 కానీ మనము ఒక ఆట ఆడదాం. ఏం ఆట ఆడదాం బంగారం? నువ్వు కళ్ళకు గంతలు ఆడదాము, సరేనా? నీ కళ్ళకు గంతలు నేను ఆడతా, నువ్వు నన్ను పట్టుకోవాలి. సరే కట్టు. నువ్వు నన్ను పట్టుకున్నావు అనుకో, పట్టుకోగానే నీకు కిస్ ఇస్తా. అయ్యో సరే. పెద్ద స్కెచ్చే. నిజంగా ఇస్తావు కదా బంగారం? ఇస్తా. సరే సరే నన్ను నిల్చోబెట్టు మరి. బంగారం ఎక్కడున్నావు? ఎక్కడ? అయ్యో బంగారం ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడ? అయ్యో అటు కుడుతుంది. దొరికినావు కదా. ఇప్పుడు నాకు ఇసు, నాకు మరి కిస్తా. ఇగో అందరు ఊళ్ళో చూస్తారు, మనం లోపల వేయించుకుందాం. సరే జరిగింది చెప్పరా అదరా? జరిగిందారా? తలకాయ కూర వస్తుంది, మళ్ళీ 90 వేయాలి. ఏంది నువ్వు ఇంకా పనికి పోలేదు? ఏడి పోతానే, మబ్బుల పడ్డ చూడు, వర్షం పడతా మళ్ళీ తడతా. ఇప్పుడు ఏడి పోను. నువ్వు ఎన్నర్రా పనికి పోయేది నాకు అర్థం కాక అడుగుతా. ఎండాకాలం ఏమో ఎండ కొడుతుందంటూ, వర్షాకాలం ఏమో వాన పడుతుందంటూ, చలికాలం ఏమో చలి పెడుతుందంటూ. నువ్వు ఎన్నడు పనికి పోతావు? నన్ను ఎన్నడు చేస్తావు? పని పో నువ్వు. పోతుంది పోతుంది అనుకుంటా. నువ్వు వీణే ఉండు, ఏళ్ళ పొద్దు అయితే నీ తోటలు అందరు పోయి రావట్లేదా? అందరు ఎట్లుంటారు, నువ్వు ఎట్లుంటాను? వాళ్ళ పిల్లలు అందంగా ఉంటారు, మంచిగా ఉంటారు, నీళ్ళకి కొర్రరు, అందుకే వాళ్ళు పనులలో పోతారు. ఓ అవును, నీ ముఖం కాల కదా, ఇజ్జతని అనిపిస్తలేదు నీకు నలుగురిని చూస్తా అంటే. అక్క పో, సరే పో, అన్నందే పో, తినిపోతా. పొలం కాడికి కాదు, బయటికి. నీ ముఖానికి అన్నం ఒకటే తక్కువ. నీ తోటలందరు పనికి పోతాడే, నువ్వు బర్రెలకు తినుకుంటే ఇండే పడసావు. తెత్తగా నుండు సత్తనా. ఒక్కొక్కని పిల్లము ఎంత ఎగిరం చేసుకుని ఉంటుంది. నాకు దొరికింది నీ అక్క సూర్పనక్క లెక్క. ఇంకా దీన్ని చెవుల ముక్కులు కోసి నారుకుతావు ఎప్పుడన్నా? మంది అనుకుంటారు కావచ్చు. తిని బాగా తింటా అంతా. ఏందే కూర ఏంది? పప్పు వేసినావు? మటనో చికెనో దేపో. మటనో చికెనో నీ ముఖానికి అదే ఎక్కువ, మళ్ళీ నీకు మటనో చికెనోనా? నీ అక్కడ అన్నం తీయద్దు, నీ సంగతి చూస్తావు. నువ్వు తినకుంటే అది కుక్కకే ఎత్తా, అదన్నా కొంచెం విశ్వాసంగా ఉంటుంది. ఒక పనన్నా చేస్తుంది, ఇంటికి ఎవరిని రాయకుండా చూస్తుంది అది. అట్లయితే నువ్వే తిను. ఏంది మోడల్ ఎక్కువైతేనే పో. నీ ముఖం అంట నీ దొంగ పడుకో. అబ్బా పిల్లం, నీ అక్క పన ఎన్నడాలని బతుకు మోనికి బుకే బువ్వలు పెట్టినావే. బర్రె లెక్క పండుడు, దున్న మొదలు లెక్క తిను. దొంగ ముఖం కాదు గట్టదా సత్యమేంద్రా. నిన్ను తన్నుడు కాదే, నరుకుతా. నువ్వు నన్ను ఎట్లా మొగునానే ఎప్పుడన్నా నీకేమైనా బాగా మందెక్కువే కొట్టుకుంటాను కదా. నన్ను ఎందుకు పండుకున్నా కదా, పండుకున్న దాన్ని ఏమి చెల్లెకి బాగా నరుకుతానే. యాందిరయ్యా ఏం చేస్తున్నా? నరకు నువ్వు సావు. అయినా గిట్లా రోజు తాగొస్తాను, ఇజ్జత్ అనిపిస్తలేదు నీకు? ఇజ్జత్ తక్కువ వాడుకో. అబ్బా ఇజ్జత్ నీ అక్క, నువ్వు నీ ఫ్యామిలీ ఏం మాట్లాడాలే. అయినా నీ అయ్య సొమ్ము తాగుతానా, నీ అవ్వ సొమ్ము తాగుతానా, నీ అక్క నువ్వు పెంచుకునే నీ తమ్ముని సొమ్ము తాగుతానా? ఎన్నడా మీ ముఖానికి మీ ఇంటికి అయితే బుక్కడు పోయేటిలానే, నా పైసలతో నేను తాగుతా, నువ్వు ఎందుకు తాగుతానో? ఆగు, ఇప్పుడు నువ్వు నేను గొడవ పెట్టుకుంటాడే మా అయ్య మా అవ్వ మా తమ్ముడు ఎందుకు వచ్చారు? మీ వాళ్ళని ఎట్లనే అంటానా? తీస్తానే, బర్రాబర్ తీస్తా. ఎందుకు తీస్తారా? అల్లుని ఒరేయ్, నా ముఖానికి బొట్టు లేకపోతే అందంగా ఉండననేరా నిన్ను బతకనిచ్చేది? లేకపోతే ఈ పాటికి నిన్ను చంపి చెరువుల చేపలకేద్దును. నీ అక్క నేను కూడా గంతేనే, నేను మున్న వస్తాననే నిన్ను చంపుతలేను.
ఆయన మొగుని నేను ఎందుకు వస్తా నువ్వు నన్ను చూడకుండా అక్క నువ్వు నీ సంగతి కాదే ఇంకా కోటర్ గుద్దత్తా గప్పుడు నీ సంగతి చెప్తా నీ అక్కేయాల నీకు సావేనా నా చేతులా అది నా మ్యాటరు గింత అధ్వానం ఉంటుందారా నాదైతే మస్తు ఉంటారా నీకు ఏమో నాకు అన్న తినిపిస్తుంది ఏం చెప్తా చెప్తా కాలు వస్తుంది ఏం చెప్తా చెప్తుంది నా పిల్లం అవునా అబ్బో చూడు పెసరికాయ అంతా బూజ వచ్చినట్టు అయితే అని ఇవి ఎంపైనదే ఏం కదా అబ్బా అయ్యో నువ్వు గీడేం చేస్తానవే మనకు 10 ఎకరాల వ్యవసాయం ఉన్నది నువ్వెందుకు చేస్తానో చెప్పు పనులను పెట్టుకోవచ్చు కదా మంచిగా. అరే మన పని మన చేస్తే తప్పే ఉన్నదే వేరే పెడతామని పైసలు ఇవ్వాలి ఆ పైసలు పెడితే నీకు మంచి చీరలు అవి కొనుక్కుంటావు కదా చేతులు చూడు ఎట్లా కందిపోయినాయి మనుషులు పెట్టుకోవచ్చు కదా బాబా నువ్వెందుకు చేస్తానో ఇదంత పని నీకోసం చెప్తాను కదా నా కోసం అయితే ఇంత కష్టపడాలనా మనుషులు పెట్టుకోవచ్చు కదా. సరే పెడుతుంది సరే కూర్చొని నేను అన్నం తీసుకొస్తాను. సరే పో అబ్బా ఏమో బంగారం వస్తుంది పిల్లలు దొరికింది నాకు ఏమో ఒక్కొక్కరిని పిల్లలు అయితే రోజు ఇల్లు పెట్టుకుంటారు రోజు తిడతారు ఒక పక్క ఇంటి పక్క పోయిన అయితే రోజు వెళ్ళే వాళ్ళకు నాకైతే ఇక నీ అదృష్టవంతురా ఏ జన్మ చేసుకుని పోయినావు మంచి పిల్లలు దొరికింది నాకు బంగారు తల్లి తినిపిత్తపాటు బాబా ఏం కూర అన్నావే బీరకాయ కూర అండి సరే బిడ్డ తిను మంచిగా ఉందా కూర సూపర్ ఉన్నది నన్ను జరిగింది చెప్పురా అని నువ్వు అంత అబద్ధం చూపిస్తాను నిజమేరా కాదు ఇప్పుడు నిజం చెప్పు చెప్పడారా అబ్బా ఏడుకొస్తున్నావు మేడం నువ్వు గట్ల నొక్కుతావేదే నేను చెప్పింది ఏం చేసినావు ఏంటిదే మా అమ్మగారి ఇంటికాడ ఫంక్షన్ ఉన్నదని చెప్పినా కదా చీరలు కొనుక్కోవాలన్నా కదా. అరే బీరువా ఉండే బట్టలే ఉన్నాయి ఓ షాప్ పెట్టుకుని ఉన్నాయి కదా బట్టలు అలాగే మంచిగా తీసుకొని కట్టుకోరా తప్ప అది కొనుక్కోరా నువ్వు కొనుక్కోవాలా మా చుట్టప్పుడు 5,000 చీర కట్టుకున్నాయి కనీసం నేను 10,000 చీరనే కట్టుకోవద్దా గన్ని చీరలు ఉన్నాయంటాను అవన్నీ పాత వాళ్ళేదా ఫంక్షన్కి పోతే అందరు కొత్త చీర కట్టుకొని వస్తారు నేను కట్టుకోవద్దా కొత్తది నా ఇజ్జత్ పోతుంది లేకుంటే నా చేతులని కాయలుగా కష్టపడి పనిచేసిన పైసలన్నీ నీ చీరకే తల పెడతాను ఇంకేం చీరలుకుంటావే ఓ నా చేతులు అని చూపెడతాను నీ చేతులు కాయలు కత్తేంది ఇరిగిపోతే నాకేది నాకు చీర కొంటావా కొనవా నీ ఎవరు నా చేతి తిరిగా చెప్పడవానే సర్తే దౌడ వాగాలి నీ ఎవరు ఎక్కువ తక్కువ మాత్రం ఫంక్షన్గా పోలేదు నన్ను ఫంక్షన్ పోకంటావా నువ్వు అద్దురా అరే మీరు మంచిగా చెప్పేసి నాకు నన్ను పెళ్లి చేసుకుంటారా అప్పుడు మంచిగా మీ పిల్లలు మంచి వాళ్ళు కాబట్టి కొడతారు ఇప్పటి కాలం పిల్లలు అయితే సంపుతారు ఇక నాకు అద్దరు ఈ పెళ్ళి వీడు మన లెక్క తన్నులు పడతాడు కావచ్చు అనుకున్నారా వీడు పెళ్లి చేసుకుని బతికి వినరా నేను వడా చూసా నేను కూడా ఒక్కడే మంచిగా ఉంటారా మన బ్యాచ్లా ఇక అదే ఉన్నది కథ ఈ అక్క మనల్ని మనం పిల్లలు కొడితే వీడు మందు కొడతాడు మందు తాగుతాడు వీడిని దొక్కిపోయాలరా వీడిని గట్టి చేసి పెళ్ళి చేయాలరా